Good morning, children. How are you all? I hope you all are safe at home with your parents. Here also I am very good, Nana. This is our fourth class science. So before going to class, what is the date today, Nana? What is the date today? 22, and month is July and year is 2021. What is the day today? Thursday. THURSDAY, Thursday. Okay, what is the name of lesson, Nana? So materials from the earth. MATERIALS, materials. FROM, from. THE, the. EARTH, earth. Materials from the earth. So in this lesson up to page number 18 completed, we had completed, Nana. Okay, so today we will learn about page number 19. Page number 19. In previous class we learned about uses of stones, no? Yes. So we have many types of stones such as granite, marble, graphite, slate, chalk, coal and talc. They are used in various ways, isn't it, no? Yes. Today we will learn about clay, Nana. CLAY, clay. Clay. What is clay, Nana? What is clay? Clay is mud. Mud from earth. Clay అంటే ఏంటి? మడ్ అన్నమాట. సో మట్టి. ఇది ఎక్కడి నుంచి వస్తుంది మనకి? ఎర్త్ నుంచి వస్తుంది. ఓకే. See, clay is a wonderful material. Playing with is not only almost safety fun with the kids. There are number of clay moldings available in markets, no? సో ఇప్పుడు మనకి ఈ క్లే అనేది మార్కెట్లో అవైలబుల్గా ఉంది కదా నాన్న. సో డిఫరెంట్ కలర్స్లో మనకి అవైలబుల్గా ఉంది. సో మీరు ఈ క్లే తోటి చాలా టాయ్స్ కూడా చేసుకుంటూ ఉంటారు కదా, చేసుకుంటారా లేదా? అలాగే మనకి స్కూల్లో కూడా కాంపిటీషన్స్, సపోజ్ వినాయక చవితి ఫెస్టివల్ అప్పుడు మనకి గణపతి బొమ్మలు తయారు చేయడానికి మీరు క్లే యూస్ చేస్తారు కదా నాన్న. సో క్లే అంటే బంకమట్టి. దాన్ని తీసుకొని దానికి మీరు వినాయకుడి బొమ్మలు తయారు చేసి, ఇప్పుడు కెమికల్స్తో యూస్ చేసినవి కాకుండా మనం మట్టి బొమ్మలే చేసుకొని పూజ చేస్తున్నారు కదా నాన్న. వెరీ గుడ్. సో చూడండి, క్లే ఈజ్ ఏ sticky substance that consists of very fine particles of soil and holds a lot of water. It is easily available near the banks of a river or stream. Clay can be molded into different shapes. Objects made of clay become hard when they are dried and burned in fire. సో ఈ క్లేని ఏం చేస్తున్నారు నాన్న ఎక్కువగా? సో మనము బ్యాంక్స్ ఆఫ్ రివర్స్ దగ్గర అక్కడ ఉండే ఆ బంకమట్టిని తీసుకొచ్చి మనకు కావాల్సిన షేప్లో వాటిని సో మౌల్డ్ చేసుకొని వాటిని ఏం చేస్తున్నారు? బికమ్ హార్డ్ వెన్ దే ఆర్ డ్రైడ్ ఇన్ బర్న్ ఇన్ ఫైర్. సో ఆ బొమ్మలు వాటిని తయారు చేసిన వాటిని ఎప్పుడైతే డ్రై చేసి వాటిని సో ఫైర్ కింద సో వాటిని ఏం చేస్తున్నారు నాన్న? సో ఆ బొమ్మల్ని గట్టిపడాలంటే ఏం చేస్తారు? ఫైర్కి వేడి చేస్తారు. సో మంటకి వాటిని కాలిస్తే అవి ఎలా అవుతున్నాయి? గట్టిగా మనకు కావాల్సిన షేప్లో అందంగా తయారవుతున్నాయి, అవునా? సో ఇప్పుడు ఎవరు ఎక్కువగా కెమికల్స్తో యూజ్ చేసిన బొమ్మలు ఏమీ వాడడం లేదు నాన్న. ఇలాగ మట్టితో చేసిన బొమ్మలు వాడడమే చాలా మంచిది. సో చూడండి, యూజెస్ ఆఫ్ క్లే. సో ఈ క్లే తోటి మీరు ఏం చేస్తారు నాన్న? మేకింగ్ పాటరీ. ఫర్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ పోటర్స్ హ్యావ్ యూజ్డ్ టు క్లే టు మేక్ యుటెన్సిల్స్ అండ్ టాయ్స్. సో థౌజండ్స్ ఆఫ్ ఇయర్ లాంగ్ అగో నాన్న, మనము పూర్వీకులందరూ ఎలాంటి పాత్రలలో వండుకునే వాళ్ళు ఎక్కువగా? ఇప్పుడు మనం అంటే యుటెన్సిల్స్ అవి స్టీల్స్ కానీ కాపర్ కానీ అలాంటివి యూజ్ చేస్తున్నాం. కానీ సో మన పూర్వకాలంలో ఉండే వాళ్ళు ఎలాంటి కుండలు కానీ అలాగే వంట పాత్రలు కానీ ఇంకేదైనా ఎక్కువగా దేంతో వాడేవాళ్ళు నాన్న? సో ఇలా మట్టి పాత్రలు మాత్రమే వాడేవాళ్ళు వాళ్ళు. సో ఇలాంటి మట్టి పాత్రలో తినడం వల్ల మన ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఇలా మనం ఫ్రిడ్జ్లు అవి ఇవి వాడుతుంటాం కదా నాన్న, కానీ కుండ నీళ్ళు మన ఆరోగ్యానికి చాలా మంచిది. సో మనము
సమ్మర్లో ఎక్కువగా కోల్డ్ వాటర్ తాగుతాం కదా నాన్న, అది అప్పుడు మనం సమ్మర్ సీజన్లో ఇలా కుండలో పోసుకొని వాటర్ తాగితే మన హెల్త్ చాలా బాగుంటుంది. సో మేకింగ్ పాటరీ ఫర్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్ పోటర్స్ హ్యావ్ యూజ్డ్ టు క్లే మేక్ యుటెన్సిల్స్ అండ్ టాయ్స్ కూడా సో ఇలా క్లే తోటే చేస్తున్నాను నాన్న. క్లే ఈజ్ ఫస్ట్ మోల్డెడ్. మీరు బొమ్మలు కొలువు పెట్టుకున్నప్పుడు చాలా బొమ్మలు పెడుతుంటారు కదా, సో అవి ఎక్కువగా మట్టితో చేసిన బొమ్మలే పెడతారు నాన్న, అవి చాలా మంచిది. ఇప్పుడు మనమే కృష్ణుడి బొమ్మలు కానీ, బుద్ధుడి బొమ్మలు కానీ, ఇంకా చాలా వెరైటీస్ ఆఫ్ బొమ్మలు క్లేతోటే చేస్తారు కదా నాన్న. మీరు బొమ్మలు కొలువు చేస్తుంటారు కదా, దాంట్లో ఎక్కువగా బొమ్మలు పెడతారా లేదా? సో అవన్నీ క్లేతో చేసినవి నాన్న. Clay is first molded into various items. Then the items are baked in an oven called a kiln. KILN, kiln. సో ఇలా క్లేతో చేసిన బొమ్మల్ని ఏం చేస్తారు నాన్న, ఒక పెద్ద కిల్న్ అంటే బట్టీలల్లో వేసి కాలుస్తారన్నమాట. సో ద బేకింగ్ ఆఫ్ పోటరీ ఇన్ ఏ కిల్న్ ఈజ్ కాల్డ్ ఫైరింగ్. దాన్ని ఏమంటాం నాన్న, ఇలా బట్టీలల్లో వేసి కాల్చి వాటిని గట్టి చేస్తారు కదా, వాటిని ఏమంటాం, ఫైరింగ్. ఏమంటాం నాన్న, ఫైరింగ్. Sometimes pottery is painted or decorated and then covered with a polish. The process by which pottery is decorated covered with a polish. The process by which pottery is decorated and covered with a polish is called glazing. So sometimes pottery is painted or decorated and then covered with a polish. The process by which pottery is decorated. సో కొన్నిసార్లు ఏం చేస్తారు నాన్న, ఇలా మట్టి పాత్రలు ఇలాంటి కుండల్ని ఏం చేస్తారు, పెయింట్ వేసి డిజైన్ వేసి సో వాటిని డెకరేట్ చేస్తారు, పాలిష్ చేస్తారు. సో అలా చేసి వాటిని డెకరేట్ చేసి పాలిష్ వేసి వాటిని డెకరేట్ చేసిన వాటిని ఏమంటాం నాన్న, గ్లాజింగ్. ఏమంటాం, గ్లాజింగ్. సో నెక్స్ట్ చూడండి, పోర్ట్స్లిన్. ద కప్స్ అండ్ మగ్స్ వీ యూస్ టు డ్రింక్ టీ అండ్ కాఫీ ఆర్ మేడ్ of a very fine white clay called porcelain. Porcelain is also popularly known as China clay because the Chinese were the first to use it for pottery. Porcelain is also used to make different kinds of pots, dishes, tiles and wash basins. So ఇలాంటి పోర్ట్స్లిన్ అంటే ఏంటి నాన్న, సో ఇలాంటి పింగాణి పాత్రలు, పింగాణి తెలుసు కదా నాన్న ఇవి. సో ఇది ఎక్కువగా చైనా వాళ్ళు యూజ్ చేస్తారు నాన్న, ఈ చైనా క్లే. సో చైనా వాళ్ళు యూజ్ చేసేది ఇవి. సో వాళ్ళు ఎక్కువగా తయారు చేసినవి ఇప్పుడు మనకి కూడా ఉన్నాయి నాన్న, మనకు కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇప్పుడు ఎక్కువగా మనం వీటిని పోర్సిలిన్ ఈజ్ ఆల్సో యూజ్ టు మేక్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పాట్స్ కానీ, డిషెస్ కానీ, టైల్స్ కానీ, వాష్ బేసిన్స్. ఇప్పుడు ఎక్కువగా ఈ పింగాణియే యూజ్ చేస్తున్నాం నాన్న మనము. సో అందరి ఇళ్ళల్లో ఎక్కువగా దాదాపు ఉన్నాయి కదా వాష్ బేసిన్స్ కానీ, టైల్స్ కానీ, అలాగే డిషెస్. ఎక్కువగా డైనింగ్ టేబుల్ మీద ఇలాంటి యుటెన్సిల్సే ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. పోట్స్ కూడా ఇలాంటివే వచ్చాయి నాన్న మనకి. సో ఇది ఎక్కువగా ముందు దీన్ని చైనా వాళ్ళు ఎక్కువగా వాడేవాళ్ళు. సో ఇవి చూడండి ఎలా ఉన్నాయి పింగాణి పాత్రలు. సో మన ఇంట్లో కప్స్ కానీ, సాసెస్, అలాగే మనం టిఫిన్ చేసే ప్లేట్స్, సో ఇలాంటివే కదా నాన్న మనం ఎక్కువగా వాడేది. నాన్న మేకింగ్ బ్రిక్స్. Clay is also used to make bricks. We use bricks to make buildings and pavements. Bricks are baked in brick kilns. సో చూసారా నాన్న, ఇది బ్రిక్ కిల్న్ బ్రిక్. సో ఈ మట్టితో ఉంటుంది కదా నాన్న, ఈ క్లేతో ఏం చేస్తారు, బ్రిక్స్. అంటే ఈ బ్రిక్స్ అంటే ఏంటి నాన్న, ఇటుకలు. సో ఇటుకలు మనం దేనికి యూజ్ చేస్తాము, బిల్డింగ్స్ కట్టుకుంటాము, ఏ వాల్స్ కడతాము, పేమెంట్స్. సో ఏది కట్టాలన్నా మనకి ముందు ఏం కావాలి నాన్న, ఇటుకలు ఉంటేనే కదా మనం ఏదైనా హౌస్ కన్స్ట్రక్షన్స్కి కానీ, అపార్ట్మెంట్స్ కట్టాలన్నా, ఒక చిన్న గోడ కట్టాలన్నా, ఇంట్లో ఏ చిన్నది కట్టాలన్నా మనకి ముందు ఏం కావాలి, ఇటుకలు దేంతో తయారు చేస్తానన్నా, ఈ మట్టితోటే తయారు చేస్తారు. సో ఇలా ఒక మిషన్ ఉంటుంది, ఆ మిషన్లో ఈ బ్రిక్స్ అన్నిటిని తయారు చేసి వాటిని ఇలా పెద్ద సో ఇటుక బట్టి అంటాం కదా, కిల్న్ అంటే ఏంటి, ఇటుక బట్టీలు. సో బ్రిక్ కిల్న్స్ ఇటుక బట్టీలలో వేసి
అందులో పెద్ద పొగ పెట్టేసి మంట పెట్టేసి ఇక్కడ ఇలాగా వేడి చేస్తాను నాన్న. సో వాటిని వేడి చేయడం వల్ల సో సపోజ్ మనం మట్టితో చేసామనుకోండి దాన్ని ఇలా కొట్టగానే పగిలిపోతుంది. అదే మనం ఇలా బట్టీలలో వేసి వాటిని ఫైరింగ్ చేసామనుకోండి అవి పగలవన్నమాట. మనం ఇల్లు కట్టుకోవాలి అంటే ఇంత స్ట్రాంగ్గా ఉండాలంటే ఇలా వాటిని కాల్చాలన్నమాట. అవి కాల్చినప్పుడే అవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. నెక్స్ట్ మేకింగ్ సిమెంట్. సిమెంట్ ఈజ్ మేడ్ బై mixing clay with a rock called limestone. When cement is mixed with sand and water, it forms a thick paste like mixture called mortar. Have you seen a mason laying a wall? He puts a layer of mortar between the bricks to hold them together. So చూడండి నాన్న, మేకింగ్ సిమెంట్. సిమెంట్ తెలుసు కదా నాన్న మీకు అందరికీ, హౌస్ కన్స్ట్రక్షన్స్కి యూజ్ చేస్తుంటారు సిమెంట్. సిమెంట్ ఈజ్ మేడ్ బై మిక్సింగ్ క్లే విత్ ఏ రాక్ కాల్డ్ లైమ్ స్టోన్. సో ఈ సిమెంట్లో మట్టి అలాగే రాళ్ళు వేసి ఒక మిక్చర్ తయారు చేస్తారు కదా, కలుపుతారు కదా, దాన్ని ఏమంటాం నాన్న? లైమ్ స్టోన్. ఏమంటాం? లైమ్ స్టోన్. వెన్ సిమెంట్ ఈజ్ మిక్స్డ్ విత్ శాండ్ అండ్ వాటర్ ఇట్ ఫార్మ్స్ ఏ థిక్ పేస్ట్. సో అలాగే సిమెంటు, శాండ్ అంటే ఏంటి నాన్న? ఇసుక, అలాగే వాటర్, ఈ మొత్తం కలిపి ఒక పేస్ట్ లాగా తయారు చేస్తారు. సో దాన్ని ఏమంటాం నాన్న? మోటర్. దాన్ని ఏమంటాం? మోటర్. హ్యావ్ యూ సీన్ ఏ మేషన్ లేయింగ్ వాల్? సో మీరు ఎప్పుడైనా చూసారా నాన్న మేషను ఆ వాల్ని కట్టడం చూసారా ఎప్పుడైనా? సో అతను ఎలా పెడతారు? ఒక లేయర్ ఏమో సో మొత్తం బ్రిక్స్ పేరుస్తారు. సో దాని మీద మళ్ళీ ఏమేస్తారు? ఈ మోటర్, ఈ సిమెంట్, శాండ్, వాటర్ కలిపిన మిక్చర్ ఉంటుంది కదా నాన్న, దాన్ని ఏమంటారు? మోటర్. ఆ మోటర్ అంతా ఒక లేయర్ వేస్తారు. మళ్ళీ దాని మీద ఏం పెడతారు నాన్న? మళ్ళీ దానిపైన ఏం చేస్తారు? ఒక లేయర్ మొత్తం మళ్ళీ బ్రిక్స్ పేరుస్తారు. సో అలాగ లేయర్, వన్ లేయర్ బ్రిక్స్, వన్ లేయర్ ఈ మిక్చర్ వేసి కట్టి దాన్ని తర్వాత మనం దానికి పెయింట్ వేస్తాం. సో అలా గోడ కట్టేటప్పుడు ఎప్పుడైనా చూసారు కదా నాన్న మీరందరూ? మీ హౌస్ కన్స్ట్రక్షన్స్ చేసేటప్పుడు కానీ ఎలా కడతారో మీరందరూ చూసే ఉంటారు కదా చిల్డ్రన్. ఓకే, సో ఐ హోప్ యూ ఆల్ ఆర్ అండర్స్టూడ్. Thank you. Stay home, stay safe.